నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే క్రిస్ బెయిలీ రాసిన హౌ టు ట్రైన్ యువర్ మైండ్ పుస్తకంలోని ముఖ్యాంశాలు. ముఖ్యంగా మెడిటేషన్ వల్ల మన ప్రొడక్టివిటీ, హెల్త్ ఎలా పెరుగుతాయనే విషయాలను ఇందులో చూద్దాం. పరుగులాంటి జీవితంలో కాస్త బ్రేక్ తీసుకుని స్లో అవ్వడమంటే టైం వేస్ట్ చేయడం కాదని, వాస్తవానికి దాని ద్వారా బెస్ట్ రిజల్ట్స్ ఎలా రాబట్టొచ్చో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏ పనీ చేయకుండా సైలెంట్గా కూర్చుంటే టైం ఎలా సేవ్ అవుతుంది కదా? వినడానికి కాస్త విచిత్రంగా, విరుద్ధంగా అనిపిస్తుంది. నేటి ఫాస్ట్ ప్రపంచంలో సమయమనేది ఒక కరెన్సీ లాంటిది. అలాంటి వాల్యుబుల్ టైంని ఏమీ చేయకుండా కూర్చుని ఎలా సంపాదిస్తామనే డౌట్ రావడం చాలా సహజం. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ దాగి ఉంది. ఈ పుస్తకంలోని వివరాల ప్రకారం మనం ధ్యానం కోసం వెచ్చించే ప్రతి ఒక్క నిమిషానికి దాదాపు 9 నిమిషాల ప్రొడక్టివిటీని తిరిగి పొందుతామట. ఏంటి, నమ్మశక్యంగా లేదు కదా? అంటే మెడిటేషన్ అనేది టైం వేస్ట్ కాదు, మన ఫోకస్ని పెంచి టైంని తిరిగి మనకు ఇచ్చే ఒక సూపర్ టూల్ అన్నమాట. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. ముందుగా ప్రొడక్టివిటీ టూల్గా మెడిటేషన్, ఆ తర్వాత ఏకాగ్రత మరియు దృష్టి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, అసలు దీన్ని ఎలా చేయాలి, మరియు ఫైనల్గా కొద్ది నిమిషాలతో ఈ హ్యాబిట్ని ఎలా స్టార్ట్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి విభాగం, ఉత్పాదకతను పెంచే సాధనంగా ధ్యానం. పనులు త్వరగా అయిపోవాలంటే ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి అనే పాత ఆలోచనను ఇది పూర్తిగా మార్చేస్తుంది. అసలు మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుంటే మన డైలీ అవుట్పుట్ ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చాలామందికి మెడిటేషన్ అనగానే గంటల తరబడి కాళ్ళు మడుచు కూర్చోవాలి, మంత్రాలు చదవాలి, లేదా ఏదో ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి అనే ఒక అపోహ ఉంటుంది. కాని ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఇది బిజీగా ఉండేవాళ్లకోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ప్రాక్టికల్ మెంటల్ వర్కౌట్. ఏదైనా సాధారణ కుర్చీలో కూర్చుని కూడా జస్ట్ కొద్ది నిమిషాల్లో దీన్ని ఎవరైనా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మన మైండ్ ఎందుకు అంత త్వరగా అలసిపోతుందో తెలుసుకోవడానికి హార్వర్డ్ వాళ్ళు చేసిన ఒక స్టడీని క్రిస్ బెయిలీ ఇక్కడ ప్రస్తావించారు. ఆ స్టడీలో తేలిందేంటంటే మనం కేవలం 53% సమయం మాత్రమే చేస్తున్న పనిమీద ఫోకస్ చేస్తాం. మిగతా 47% సమయం మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంటాయి. దీన్ని బట్టి ఏకాగ్రత అనేది ఎంత అరుదైనదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం, ఏకాగ్రత మరియు దృష్టి. మన మైండ్ని ఒక అత్యంత ముఖ్యమైన కండరంగా ఫీలైతే దానికి కరెక్ట్గా ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో ఇక్కడ తెలుసుకుందాం. బ్రెయిన్ ఎలా ఫోకస్ చేస్తుంది, దానికి శిక్షణ ఎందుకు అవసరమనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అటెన్షన్ స్పాట్లైట్ అనే ఒక సూపర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. మన దృష్టి రోజంతా ఒక స్పాట్లైట్ లాగా వేర్వేరు విషయాల మీదకు మారుతూ ఉంటుంది. ఫోన్లో వచ్చే నోటిఫికేషన్ల నుండి పక్కవాళ్ల మాటల వరకు ఇది జంప్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈ స్పాట్లైట్ను ఒకే విషయంపై, ఉదాహరణకు మన శ్వాసపై స్థిరంగా ఉంచడానికి ట్రైనింగ్ అవసరం అని ఈ పాయింట్ చాలా క్లియర్గా వివరిస్తుంది. ఈ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్ల మనం ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో ఒకసారి ఊహించండి. ఒకసారి ఫోకస్ పూర్తిగా దెబ్బతింటే మళ్లీ ఆ ట్రాక్లోకి రావడానికి సగటున 25 నిమిషాల ప్రొడక్టివిటీని మనం నష్టపోతామని స్టడీస్ చెబుతున్నాయి. అదే మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ అంతగా ఉత్తేజితం కాకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఖరీదైన డిస్ట్రాక్షన్స్ జోలికి అస్సలు వెళ్ళదు. మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు రోజంతా మెడిటేషన్ చేస్తూనే ఉండాలా? దీనికి ఏదైనా లిమిట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదే 30 నిమిషాలు. ప్రొడక్టివిటీని పీక్ స్టేజ్కి తీసుకెళ్లడానికి రోజుకు 30 నిమిషాల ధ్యానం సరిపోతుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత రిజల్ట్స్లో పెద్దగా మార్పుండకపోవచ్చు అని నిపుణులు వివరిస్తున్నారు. ఇక మూడో విభాగం, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు. ఇది కేవలం మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడమే కాకుండా ఫిజికల్గా బాడీ ఎలా రికవర్ అవుతుందో, ఎలా మారుతుందో ఇక్కడ గమనిద్దాం. ధ్యానమనేది ఒక మెంటల్ ట్రిక్ మాత్రమే కాదు, ఇది ఒక కంప్లీట్ బాడీ రీసెట్ ప్రాసెస్. ఈ సైన్స్ ఆధారిత బెనిఫిట్స్ చూస్తే ఇది ఎంత పవర్ఫుల్ అనే అర్థమవుతుంది. దీనివల్ల ఒత్తిడి, కార్టిసాల్ లెవెల్స్ అమాంతం తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ పెరిగి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అంతేకాదు చాలా ప్రశాంతమైన నిద్ర పడుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది. కెమికల్గా కూడా బాడీలో చాలా బ్యూటిఫుల్ మార్పులు వస్తాయి. ధ్యానం చేస్తున్నప్పుడు బ్రెయిన్లో డోపమైన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనల్ని రోజంతా యాక్టివ్గా, చాలా సంతోషంగా ఉంచడమే కాకుండా మన మెటబాలిజంను కూడా సూపర్ ఫాస్ట్గా పనిచేసేలా చేస్తాయి.
సరే, ఇప్పుడు మన 4వ విభాగం అసలు దీన్ని ఎలా చెయ్యాలి అనేది చూద్దాం. థీరీలన్నీ పక్కన పెట్టి ప్రాక్టికల్గా కళ్ళు మూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఏం చెయ్యాలో సింపుల్ స్టెప్స్లో తెలుసుకుందాం. క్రిస్ బేలీ చెప్పిన ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, చాలా కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లో కూర్చోవాలి. సెకండ్, ఫోన్లో ఒక చిన్న టైమర్ పెట్టుకోవాలి. థర్డ్, న్యాచురల్గా ఆడే మన శ్వాస మీద మాత్రమే పూర్తి దృష్టి పెట్టాలి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనసు వేరే ఆలోచనల వైపు వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని సున్నితంగా శ్వాస మీదకు తీసుకురావాలి. ఇలా వెనక్కి తీసుకురావడమే మన అటెన్షన్ కండరానికి అసలైన వర్కౌట్. అయితే ఇక్కడ మనం కూర్చునే పోస్చర్ చాలా ముఖ్యం సుమా. వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవడం వల్ల మైండ్ ఎప్పుడూ అలర్ట్గా, యాక్టివ్గా ఉంటుంది. దానివల్లే బెస్ట్ ప్రొడక్టివిటీ వస్తుంది. అదే బాగా రిలాక్స్డ్గా వంగిపోయి కూర్చుంటే ఫోకస్ దెబ్బతిని నిద్ర వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కంఫర్ట్ మరియు అలర్ట్నెస్ మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. ఎలాంటి తీర్పులేని అవగాహన అనేది మానవ మేధస్సుకు అత్యున్నత రూపం మాత్రమే కాదు, అది ప్రేమకు ఒక వ్యక్తీకరణ కూడా. ఈ అద్భుతమైన వాక్యం ఒక మంచి విషయాన్ని గుర్తుచేస్తుంది. ధ్యానం చేసేటప్పుడు మైండ్ ఎటో వెళ్ళిపోవడం చాలా కామన్. అలాంటప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, మనల్ని మనం విమర్శించుకోకుండా, చాలా ప్రేమగా, సున్నితంగా మనస్సును తిరిగి శ్వాసమీదకు తెచ్చుకోవాలి. ఇక చివరి విభాగానికి వద్దాం. ఈ చిన్న యాక్టివిటీని ఒక బలమైన రోజువారీ హ్యాబిట్గా ఎలా మార్చుకోవాలి? ఇది ఏదో పెద్ద కష్టమైన టాస్క్లా కాకుండా చాలా ఈజీగా, సింపుల్గా ఎలా చెయ్యాలో చూద్దాం. ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. వ్యవధి కంటే నిలకడ ముఖ్యం. వారానికి ఒకేసారి 70 నిమిషాలు కూర్చుని ఇబ్బంది పడటం కన్నా ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు కంటిన్యూ చేయడం వల్ల మన అటెన్షన్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. అందుకే స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోకుండా చాలా చిన్నగా మొదలుపెట్టాలి. రోజుకు జస్ట్ 2 నుండి 5 నిమిషాలతో స్టార్ట్ చేస్తే చాలు. ఎలాంటి ప్రెషర్ లేకుండా ఇది లైఫ్లో ఒక స్ట్రాంగ్ హ్యాబిట్లా మారిపోతుంది. ముందు ముందు భారీ రిజల్ట్స్ రావాలంటే ఇలాంటి చిన్న అడుగులే బేస్. మనం ఎంత నెమ్మదిగా వెళుతున్నామో అనేది ముఖ్యం కాదు, అసలు ఆగిపోకుండా ఉన్నంతకాలం. కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ పురాతన మాట నేటి మన ప్రొడక్టివిటీ ప్రాబ్లమ్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కావాలని మన లైఫ్ స్పీడ్ని కొద్దిసేపు తగ్గించి సైలెంట్గా ఉండటమే మనం మరింత ఫాస్ట్గా, పర్ఫెక్ట్గా ముందుకు వెళ్లడానికున్న బెస్ట్ షార్ట్కట్. సో ఫైనల్గా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రేపటి అద్భుతమైన ప్రొడక్టివిటీ కోసం ఈరోజు కేవలం 5 నిమిషాలు సైలెంట్గా కూర్చోవడం అనేది ఫ్యూచర్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాగలదా? ఖచ్చితంగా అవుతుంది కదా. ఈ బ్యూటిఫుల్ రిజల్ట్స్ని, ఆదా అయ్యే ఆ టైంని మనందరం స్వయంగా ట్రై చేసి చూడొచ్చు. ఈ విశ్లేషణను విన్నందుకు ధన్యవాదాలు.